హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. ఇప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయితే అవుతుందండి. చూసారు కదా ముందు వీడియో. అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ అయితే జరుగుతుందనమాట. సో ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అనేసి అంటే మాకు ఇక్కడ నైట్ టైము చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట, మాట్లాడుకోవడానికి కట్టాను. బయట నుంచి సౌండ్స్ అవి ఏమీ రావు. సో అందుకని నేను ఇప్పుడైతే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఏంటి అనేసి అంటే ముందు ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా, నేను కటింగ్ మాస్టర్ ఎవరో అవసరం లేదు, అంటే నేనే కటింగ్ చేసుకుంటున్నాను, ఎలా మేనేజ్ చేస్తున్నాను షాప్ అనేది కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశాను. కటింగ్ మాస్టర్కి మనం ఎంత శాలరీ ఇవ్వాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశానండి. అయితే నన్ను ఒక సిస్టర్ అయితే అడిగారనమాట, అంటే కటింగ్ మాస్టర్కి ఎంత ఇవ్వాలి ఏంటి అని చెప్పి అడిగారండి. సో ఆ సిస్టరే ఈరోజు నాకు మళ్ళీ కామెంట్ అయితే చేశారు. అదేంటి అంటే ఒకసారి నేను చదివి వినిపిస్తానండి మీకు, ఓకేనా? ఒకవేళ కటింగ్ మాస్టర్ మనం శాలరీ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా టైం అనేది చేయించుకుంటూ ఉంటాం కదా, ఆ టైం చేయించుకున్నప్పుడు దానికి ఎంత అమౌంట్ ఇవ్వాలి, అసలు ఇవ్వాలా లేదా అని చెప్పి ఆ సిస్టర్ డౌట్ అండి. ఎలా ఒకసారి నేను చదివి వినిపిస్తాను, ఓకేనా? కే సరస్వతి 213 అనే యూట్యూబ్ ఐడియా నుంచి నాకైతే ఈ కామెంట్ వచ్చిందండి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వచ్చిందనమాట. ఈ సిస్టరే నన్ను అడిగారు కటింగ్ మాస్టర్కి సంబంధించి శాలరీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అడిగారు. ఇప్పుడు మళ్ళీ నాకు మళ్ళీ కామెంట్ చేశారండి. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. హాయ్ సిస్టర్, మీరు చాలా బాగా చెప్పినారు. నాకు చిన్న డౌట్, కటింగ్ మాస్టర్ 1200 కదా పర్ డే, అన్ని బ్లౌజెస్ కటింగ్ చేయించాలా? కటింగ్ మాస్టర్తో పర్ డే కటింగ్ మాస్టర్కి స్టిచ్చింగ్ మాస్టర్కి 1200 కదా అనేసి అన్నారు. ఓకే అండి, నేను మొత్తం చదివేసిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను. నైట్ వర్క్ చేస్తారు కదా, ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి. సో అదే ఏమైనా ఎక్స్ట్రా ఇవ్వాలా, ఉంటుందా అంటే మనం ఓటీ అనేది ఉంటుందా అని అడిగారు. తెలియని వాళ్ళకి మాస్టర్స్ చాలా అమౌంట్ అయితే చెప్తున్నారు. ఓకే, తెలియని వాళ్ళు అయితే మాత్రం కటింగ్ మాస్టర్స్ వాళ్ళకి చాలా అమౌంట్ అయితే చెప్తున్నారంట. అవునండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సిస్టర్. మీ వల్ల మాలాంటి వాళ్లకు మంచి మెసేజ్ చెప్తున్నారు. వీడియోస్ లేట్ అయినా ఓకే, మంచి మెసేజ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నా వీడియోస్ లేట్ అయినా కూడా చూస్తున్నందుకు. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అవునండి, ఇప్పుడు మనం కటింగ్ మాస్టర్కి వచ్చేసరికి 1200 ఇస్తున్నాం కదా. అయితే స్టిచ్చింగ్ వర్కర్స్కి ఎలా అనేసి అంటే స్టిచ్చింగ్ వర్కర్స్కి అంత ఉండదండి. స్టార్టింగ్ వచ్చేసరికి ఎలా అంటే 600 నుంచి 800 వరకు ప్రజెంట్ అయితే జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ అంటే మీకు ఎవరికైనా ఒకవేళ ఇంకా అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. 600 నుంచి 800 వరకు మాత్రమే ఉంటుంది. అది కూడా ఎలా అనేసి అంటే సీనియారిటీని బట్టి అనమాట. అంటే ఒకవేళ వాళ్ళు ఎవరైనా అంటే ఫ్రెషర్స్ కూడా వస్తారండి మనకి, అక్కడి నుంచి ఫ్రెషర్స్ అనేది వస్తారు. అంటే కొంచెం మరీ ఎక్కువ ఏం అలవాటు ఉండదు, అలాంటి వాళ్ళు వస్తారు. అలా వచ్చారనుకోండి, వాళ్ళకి మనం ఎక్కువ అమౌంట్ ఇచ్చామంటే అంటే బ్లౌజులు అనేవి అంతా తెలియదు అనమాట. వాళ్ళు నేర్చుకునే వరకు వాళ్ళు నేర్చుకోవడానికి ఒక 2 మంత్స్ పడుతుంది, కొంతమందికి 6 మంత్స్ పడుతుంది, అలా ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే జీతాలు అనేవి తక్కువే ఉంటాయి. ఒకవేళ ఇంకా అంటే ఈ ఫీల్డ్లోనే ఉండి 5 ఇయర్స్ 6 ఇయర్స్ 10 ఇయర్స్ ఉన్నారంటే కనుక వాళ్ళకి 800 అనేది ఇవ్వచ్చండి. ఓకేనా? వాళ్ళు ఎందుకంటే బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా కుడతారు. మనకి ఒక 7 బ్లౌజెస్ అలాగా స్టిచ్ చేసి ఇస్తారు. 6 7 అంటే 7 ఇవ్వరండి. ఒక 6 బ్లౌజెస్ కానీ 7 బ్లౌజెస్ కానీ, అంటే మనం చెప్పిన మోడల్ని బట్టి బాగా హెవీ మోడల్స్ అనుకోండి 5 బ్లౌజులే కుడతారనమాట. సో అలా ఉంటుందండి స్టిచ్చింగ్ వర్కర్స్కి అయితే మాత్రం. ఓన్లీ నేను చెప్పిన శాలరీ అనేది 1200 కటింగ్ మాస్టర్కి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. స్టిచ్చింగ్ వర్కర్స్కి అయితే ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా? అది కూడా ఒక పర్ డే అంటే ఒక 1 డేకి. అయితే మనకి ఇప్పుడు సీజన్ జరుగుతుంది, ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఈ సీజన్లో మనకి వర్క్ ఎక్కువ ఉంటుంది. నైట్ ఓటీ చేయిస్తాము కంపల్సరీగా. సీజన్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. ఈ టైంలో మనకి ఏంటి అనేసి అంటే మనకి పర్ డే చేసినా సరిపోదు అనమాట. ఓటీ కంపల్సరీగా చేయాలండి. ఓటీ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా అనేసి అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు స్టిచ్చింగ్ వర్కర్ ఉన్నాడనుకో, తనకు వచ్చేసరికి మనం స్టార్టింగ్లో మాట్లాడతాం కదా శాలరీ మాట్లాడినప్పుడే, ఇది ఎలా అంటే పీసుల లెక్కన మాట్లాడుకోవాలన్నమాట. అంటే వాళ్ళు ఒక గంటకి మనం డబ్బులు అనేది లెక్కెట్టామంటే మనకి గిట్టదు కాబట్టి ఒక పీస్ లెక్క అనమాట. అంటే ఒక బ్లౌజ్ కుడితే ఇంత, ఒకవేళ నార్మల్ బ్లౌజ్ అంటే పైపింగ్ బ్లౌజ్ కుట్టాడు అంటే మనం ఎంత అయితే ఇస్తామనుకుంటున్నామో అంత ఉంటుంది. మోడల్ బ్లౌజ్ కుడితే మోడల్ బ్లౌజ్ని బట్టి అలా ఉంటుందండి. ఓకేనా? పీస్ లెక్కే కంపల్సరీ, ఎవరైనా కూడా పీస్ లెక్కే ఇస్తారు. అది అలా స్టిచ్చింగ్ మాస్టర్కి అనమాట. ఓకేనా? ఇంకా కటింగ్ మాస్టర్ గురించి అయితే మీరు అడిగారు కదా, ఎక్స్ట్రా అనేది చేస్తే ఓటీకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, చాలా ఎక్కువ అడుగుతున్నారు అంటే ఎంత అడుగుతున్నారు అనేది నాకైతే తెలియదండి. ఎందుకంటే నేను ఎప్పుడూ పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళని. నా లెక్క ప్రకారం అయితే నేను చెప్తాను. ఎలా అంటే
3 రకాలుగా ఉంటారనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి కలకత్తా నుంచి వచ్చే వాళ్ళు కటింగ్ మాస్టర్ ఉంటారు, అలాగే మన లోకల్ వాళ్ళు కటింగ్ మాస్టర్ ఉంటారు, ఇంకా యూపీ నుంచి కూడా వస్తారండి కటింగ్ మాస్టర్స్, వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ సీనియారిటీని బట్టి లేదంటే వాళ్ళు చేసే వర్క్ని బట్టి శాలరీ అనేది డిసైడ్ అవుతుంది కదా. నేను చెప్పింది బేసిక్ 1200 అండి. 1200 ఉంటుంది, ఒక్కొక్కరికి 1500 ఉంటుంది, 1300 ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి. కొంతమంది మరి సీనియారిటీ అంటే సీనియారిటీయే కదా, ఇప్పుడు బ్రాండ్ అంటే బ్రాండే అలాగే ఉంటుంది కదా. సో అలా అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ 1500 తీసుకున్న వాళ్ళు ఓటీ చేశారు, ఒక 1 అవర్కి ఓటీ చేశారు అంటే వాళ్ళకి మరి ఎక్కువ అమౌంటే ఉంటుందండి. దాని ప్రకారం చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఒకవేళ మనం ఎవరైనా లోకల్ వాళ్ళని పెట్టుకున్నా, కలకత్తా వాళ్ళని పెట్టుకున్నా, యూపీ వాళ్ళని పెట్టుకున్నా, ఎవరిని పెట్టుకున్నా మనం ఎప్పుడైతే శాలరీ అనేది మాట్లాడుకుంటామో అప్పుడే కంపల్సరీగా ఇది కూడా మాట్లాడేసుకోవాలి. ఓకేనా. అది కూడా ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మనకి ఏదైనా ఎక్స్ట్రా చేయాల్సి వచ్చిందనుకో 1 అవర్కి ఎంత ఇమ్మంటారు, అది కూడా అవర్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మేము మగ్గం వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి అవర్కి వచ్చేసరికి 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఇస్తామన్నమాట ఒక గంటకు వచ్చేసరికి. అలా వాళ్ళు ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలు, ఒక్కొక్కసారి నైట్ 12 అవుతుంది, 2 అవుతుంది, అన్ని గంటలు చేసినా అన్ని గంటలు కూడా మనం డబ్బులు అనేవి పే చేయాలి. ఓకేనా. మా దగ్గర వచ్చేసరికి మేము గంటకైతే 100 రూపాయలు ఇస్తామండి మా మగ్గం వర్కర్స్ ఇద్దరికి కూడా. అలా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు కటింగ్ మాస్టర్ని మాట్లాడుకోవాల్సి వచ్చినా కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. ఒకవేళ లేదు ఇంకా కటింగ్ మాస్టర్ ఉన్నాడండి, తనకి మీరు డ్యూటీ అయిపోయిన తర్వాత ఓటీ చేయించాలనుకుంటే కనుక ఇలా మాట్లాడుకోవాలనుకుంటే ఒక 1 అవర్ చొప్పున మాట్లాడుకోండి. అది కూడా స్టార్టింగ్లోనే మాట్లాడేసుకోవాలి. ఓకేనా. రేట్ అనేది నచ్చలేదు అనుకో, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ చెప్పాడు, మీరు ఇప్పుడు అన్నారు కదా రేట్ ఎక్కువ చెప్తున్నారు అనేసి. ఓకే, రేట్ అంటే నేను పెట్టుకోలేదు కాబట్టి నాకైతే తెలియదండి వాళ్ళు ఎంత అడుగుతున్నారు అనేది. ఒకవేళ కాస్ట్ అనేది ఎక్కువ చెప్పాడు అని మీకు అనిపిస్తే కనుక మీకు ఐడియా ఉంటుంది కాబట్టి పీసులు లెక్క మాట్లాడుకోవాలన్నమాట. అంటే నాకు ఇన్ని పీసులు ఉన్నాయి, ఒకవేళ డ్యూటీ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని పీసులు అయితే అర్జెంట్ ఉంటే ఒక 5 పీసులా, లేకపోతే ఒక 10 పీసులా, లేకపోతే ఒక 4 పీసులా, 2 పీసులా ఉన్నాయనుకోండి, ఆ పీస్ లెక్క అనమాట. పీస్కి ఎంత ఇమ్మంటారు అనేది పీస్ లెక్క మాట్లాడుకుంటే సరిపోతుంది అనమాట. పీస్ లెక్క వచ్చేసరికి 70 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా. దాని ప్రకారం మీరు జాగ్రత్తగా మాట్లాడుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది మిమ్మల్ని అడుగుతున్నారు అనేసి అంటే ఎంత అడుగుతున్నారు అనేది మీరు నాకు మెన్షన్ చేయలేదు, ఎక్కువ అడుగుతున్నారు అనేసి అన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. 70 ఉంటుంది, 80 ఉంటుంది, 90 ఉంటుంది. పీస్ లెక్కే, బ్లౌజ్ పీస్ కటింగ్ కాబట్టి నార్మల్ పీస్కి అయితే మ్యాక్సిమం నాకు ఈ రేట్ కూడా నాకు ఒక కటింగ్ మాస్టరే చెప్పారు కాబట్టి ఆ రేట్ అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఒకసారి మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారండి ఆయన 70 రూపీస్ అలా తీసుకుంటానండి నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే అనేసి అన్నారు. సో ఆ రేట్ అనేది మీకు చెప్తున్నాను. దీని ప్రకారం మీరు మాట్లాడుకోండి. ఓకేనా. ఇంకా నైట్ ఒకవేళ ఎక్స్ట్రా చేయాల్సి వచ్చినా కంపల్సరీగా ఎన్ని గంటలు చేసినా అన్ని గంటలు. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారండి, ఒక నైట్ 12కి చేస్తారో లేదంటే 2 వరకు కూడా చేస్తారనమాట. ఇన్ని గంటలు మేము కంపల్సరీగా ఓటీ అనేది లెక్క పెట్టేసి ఇచ్చేస్తాం. సీజన్ వచ్చింది అనుకోండి వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే నైట్ పంప్ చేస్తూనే ఉంటారండి. మనం ఎంత టైం ఒకవేళ నాకు లేదు ఈ పీస్ అనేది అర్జెంటు రేపు మార్నింగ్ డెలివరీ ఇవ్వాలి అంటే కనుక నైట్ అంతా పడుకోకుండా కూడా చేస్తారనమాట. సో అలా చేసినప్పుడు వాళ్ళు కష్టపడడానికే కదా ఇక్కడికి వచ్చింది, మనం కూడా ఇబ్బంది పెట్టకూడదు అనమాట. వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. అయితే ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా ఏంటి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాలన్నమాట. ముందు మీరు పెట్టుకునేటప్పుడే ఇంత అవుతుంది, ఓటీకి ఎంత ఇస్తాను, డ్యూటీ అనేది ఇలా ఉంటుంది, డ్యూటీకి ఎంత ఇస్తాను అని చెప్పి మీరు మాట్లాడుకోవాలన్నమాట. ఓకేనా. కటింగ్ మాస్టర్ గురించి అయితే నేను చెప్పాను కదండి. కటింగ్ మాస్టర్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. మీరు మరీ ఎక్కువ హై రేంజ్లో డబ్బులు ఇచ్చేసారనుకోండి మనకి మిగిలేది చాలా తక్కువే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ బడ్జెట్ అనేది చెప్పాను నేను మొన్న, మనకి ఎంత మిగులుతుంది ఏంటి, అందులో నా మిగిలిన దాంట్లోనే మనం రూమ్ రెంట్లని, షాప్ రెంట్లని ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇవంతా కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అయితే ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారండి, అదేంటి అనేసి అంటే సిస్టర్ మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా అంటే వాసంతి క్రియేషన్స్లోని మీరు నేర్చుకున్నారా లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ చేశారా అని చెప్పి నన్ను అడుగుతున్నారండి. నేనైతే ఎక్కడా నేర్చుకోలేదండి. నేను చాలా వీడియోస్లో మీకు షేర్ చేశాను. నేను ఎక్కడా కూడా, ఎందుకంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశానని చెప్పుకుంటానండి, నాకు ఇంకా మంచిది కదా. అలాగని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళలేదనమాట. ఏ పెద్ద బోటెక్స్కి వెళ్ళి నేర్చుకోలేదు, అంత టైం కూడా లేదు. ఎందుకంటే నేను ఎప్పుడో 10 years బ్యాక్ నేర్చుకున్నానండి. ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ ఆంటీ లేరండి, లేకపోతే మీకు వీడియోలో కూడా నేను చూపించేదాన్ని. ఎందుకంటే నేను ఆ ఆంటీకి ఒక
2500 3000 ఇచ్చి ఒక 1 మంత్ అండి నేర్చుకున్నాను. ఆంటీ దగ్గర నేర్చుకుని నా ఇంట్రెస్ట్ ప్రకారం నేను ఇంటికి వచ్చిన తర్వాత డిజైన్స్ అన్నీ చూసుకొని, అంటే అప్పుడు ఇలా పెద్ద పెద్ద సెల్ ఏమి ఉండే కాదనమాట, చిన్న సెల్లే. అందులోనే నేను గూగుల్లో సెర్చ్ చేసుకుని ఫొటోస్ అవి కూడా చూసుకుని అవి ఎలా కటింగ్ చేయాలి, ఇంటి దగ్గర పేపర్ కటింగ్ చేయడం, నా బ్లౌజుల మీదే ప్రయోగం చేసేదాన్ని అనమాట. అందుకని నాకు ఓల్డ్ శారీస్ ఏమీ ఉండవండి. శారీస్ ఉంటాయి కానీ బ్లౌజులు ఉండవు, ఎందుకంటే నా శారీస్ మీద ఎక్కువ ప్రయోగం చేసుకుంటూ ఉండేదాన్ని. ఏదైనా నేను కొత్త మోడల్ కటింగ్ చేయాలి అనుకుంటే నా బ్లౌజ్ మీద అలా, ఎందుకంటే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఓకేనండి, ఒకవేళ ఫ్యాషన్ డిజైనింగ్ చేశానని చెప్తాను. ఒకవేళ ఎవరి దగ్గరైనా నేర్చుకున్నాను అనుకుంటే నన్ను పలానా చోట నేర్చుకున్నాను అని కూడా నేను చెప్తానండి, ఏం భయపడను. కావాలంటే నా ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను స్టార్టింగ్ నుంచి, నేను ఎప్పటి నుంచి అయితే ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను అనేది కూడా నా ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది అనమాట. నేను షాప్ ఎలా స్టార్ట్ చేశాను, ఇప్పటి వరకు ఎలా వచ్చాము అనేసి. ఇప్పటి వరకు అంటే ఇప్పుడంటే మీ 25,000 మందికి నేను నిహాల్ లేడీస్ ఫ్యాషన్ అని తెలిసింది, కానీ అంతకుముందు ఎవరికీ తెలియదు కదా. కానీ అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా మేము చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తామండి. సో కొన్ని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎవరైనా కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారు కదా, అందరికీ తెలిసినట్టుంటుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి ఎవరు షేర్ చేయరు. నాకు కూడా అంటే యూట్యూబ్లో ఏదో ఒక కంటెంట్ అనేది నేను స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో నేను వీడియోస్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. అలాగని చెప్పి నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలంటే మాత్రం అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే నాకు అది ప్రాసెస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల నాకు ఇక్కడ అంటే మనీ పరంగా కూడా నేను చాలా లాస్ అవుతున్నాను అనమాట. ఇందులో అమౌంట్ వచ్చేది ఎక్కువ ఏమి ఉండదు, మీ అందరికీ తెలిసింది కదా. సో అందుకని నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఇప్పటికే. ఎందుకంటే ఒకవేళ మేము మీ ముందుకి ఇలా వచ్చి మేము మాట్లాడినా కూడా ప్రతి దానికి, అంటే ఒకవేళ మాకు ఇలాంటివన్నీ నేను మీకైతే చెప్తున్నాను, కానీ అప్పుడు నాకు ఎవరు చెప్పడానికి ఎవ్వరూ లేరండి. ఓకేనా, ప్రతిదీ కూడా మా ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మేము డబ్బు పరంగా లాస్ అయిపోయి, మనీ పరంగా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట. వర్కర్స్ ద్వారా ఇబ్బంది పడేవాళ్ళం, డబ్బులకి కూడా. అంటే ఇప్పటికీ ఏదైనా మోడల్ చూసి ఒకవేళ ఎవరైనా కస్టమర్ తీసుకొచ్చి పలానా మోడల్ అంటే కనుక నేను ఆ మోడల్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా దించేస్తానండి. ఎప్పుడైనా ఇంకా నాకు విసుకొచ్చి ఒకవేళ వాళ్ళు అవతల కస్టమర్ ఎవరితో అయినా నేను వాళ్ళకి కుట్టకూడదు అనుకుంటేనే తప్ప, అనుకున్నప్పుడు మాత్రమే, అదైనా చాలా రేర్గా జరుగుద్దండి. డిఫికల్ట్ మోడల్ ఉంటుంది చూసారా, అలాంటివి తీసుకుని నా దగ్గరకు వస్తారనమాట. వాళ్ళు నా దగ్గర కుట్టించుకోరు. ఏదైనా డిఫికల్ట్ మోడల్ కావాలి అనుకున్నప్పుడు ఇంకా నేనే కుడతాను, ఇంకెవరో కుట్టరు అనుకున్నప్పుడు మాత్రం తీసుకొస్తారండి కొంతమంది. అలాంటి వాళ్ళకి కుట్టకూడదు అనుకున్నప్పుడు, ఎస్కేప్ చేయాలి అనుకున్నప్పుడు నాకు రాదు, నా వల్ల కాదు, ఇప్పుడైతే నేను కటింగ్ చేయలేదు, ఇప్పుడైతే నేను కుట్టలేను అని అంటానండి. ఎందుకంటే అది కూడా చాలా రేర్గా అనమాట, చాలా తక్కువ మంది చెప్తాను. ఎందుకంటే ఇందులో అన్నీ ఉంటాయి అనమాట. కస్టమర్స్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మా సైడ్ ఎటు సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనమే ఫేస్ చేయాలి. ఓకేనా, సో ఇలా ఉంటుందండి. ఓకేనా, నేనైతే ఎక్కడా నేర్చుకోలేదండి. ఓకేనా, ఇంకా మీకు ఇంకా డౌట్ ఉంటే నా ఓల్డ్ వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఇంప్రూవ్ అయ్యాను ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కంపల్సరీగా వీడియో అయితే నేను షేర్ చేస్తాను. కొంచెం లేట్ అయినా కూడా వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. కానీ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని అయితే చూస్తున్నారండి. కొంచెం ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుందండి. వెళ్ళిందనుకోండి నలుగురికి రీచ్ అవుతుంది. అంటే వ్యూస్ అనేవి పెరిగినాయి అనుకో, నాకు ఇంకా కూడా వీడియోస్ అనేవి పెట్టడానికి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా. వెంటనే నేను మీకు వీడియోస్ అనేవి షేర్ చేయగలగడానికి కూడా నాకు ఇంకా, అంటే ఇప్పుడు టైం ఉన్నా లేకపోయినా వీడియోస్ షేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.